ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జవమగల దేవుని మాట విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనము. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఈ మాటల గురించి మనము ధ్యానం చేసుకుందాం. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కావచ్చు, మనకెదురేటటువంటి మారాలాంటి అనుభవాలు కావచ్చు. అనేక మార్లు మనకు అనిపిస్తుంది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని అనిపిస్తుంది. అనేక మార్లు ఈ బాధకు అంతనేటువంటిది లేదా అనేట్లుగా మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఎంత మాత్రమును కూడా వాస్తవము కాదు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథము తేటతెల్లముగా స్పష్టం చేస్తుంది. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 31వ వచనంలో ఇలాగన ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అని తెలియచేస్తున్నాడు. దీనిలో దేవుడు విడిచిపెట్టడానికి లేకపోతే నీవు అనుభవిస్తున్నటువంటి బాధకి ఒక ముగింపు ఉన్నది అనేటువంటి సంగతిని, సత్యాన్ని ఆయన నీకు నాకు బయలుపరుస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టడానికంటూ ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. దానిని మనం పరిశీలన చేసుకుని మనము సరిచేసుకుంటే ఆయన తిరిగి మరలా మనతో కనెక్ట్ అవుతాడు. ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు. దేవునిది తండ్రి మనస్సు. కాబట్టి తండ్రి బిడ్డల మీద కోపపడినా, తండ్రి బిడ్డలను ఒక దెబ్బ కొట్టినా మరలా ఆయన ప్రేమను బట్టి జాలి పడతారు. అలాగనే దేవుడు కూడా మనలను బాధ పెట్టినను తన కృపను బట్టి జాలిపడేటటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ప్రస్తుత కాలం అంతా నీకు గడ్డు కాలంగా అనిపించవచ్చును. ప్రస్తుత కాలంలో దేవుణ్ణి అర్థం చేసుకోవటం కష్టంగా అనిపించవచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను సర్వకాలము విడనాడడు. ఆయన ఒకవేళ బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి నీపై జాలిపడి నిన్ను హెచ్చించే దేవుడిగా, దీవించే దేవుడిగా ఉంటాడు. అట్టి కృప కలిగినటువంటి ప్రభు హస్తాలలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొనుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమండి. దేవా, ఎవరైతే బాధల గుండా వెలుచున్నారో వారిని నీ జాలి కలిగినటువంటి హస్తాలలోనికి తీసుకునిమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.